Hello all, this is from Manatic Good channel. So today class లో ఏంటంటే we are going to discuss about the variables అన్నమాట. ఓకే, కాన్సెప్ట్ వచ్చేసి వేరియబుల్స్. సో జస్ట్ ఎ సెకండ్ నేను ఇది ఎరేస్ చేస్తాను. సో కలర్ అయితే చేంజ్ చేస్తాను, ఇట్ కుడ్ బి క్లియర్ ఫర్ యూ. సో వేరియబుల్స్ ఈజ్ ఎ కాన్సెప్ట్. సో వేరియబుల్ అనేది ఏం లేదు, మనం ప్రోగ్రాంలో బేసిక్ ప్రోగ్రాంలో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నాం కదా, అండ్ ఒక మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నామా అంటే మెయిన్ బాడీ ఎస్ అను, అండ్ ఒక బాడీ అయితే ఉంటుంది ఇక్కడ. బేసిక్ సి కంపైలర్లో అయితే రిటర్న్ 0 ఉంటుంది. సో ఏదైనా మనం వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఇంటి అని రాస్తాం ఎస్ అను. సో ఎప్పుడైతే ఇలా రాస్తామో ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది, అండ్ ఆ మెమరీ బ్లాక్కి ఏ అని నేమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వి యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్. ఓకే, we used to call it as a వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏం లేదు, ఒక మెమొరీ బ్లాక్కి నేమ్ ఇస్తున్నాం. ఓకే, మెమరీ బ్లాక్కి నేమ్ అయితే అసైన్ చేస్తున్నాం. ఇలా ఒక మెమరీ బ్లాక్కి నేమ్ అసైన్ చేస్తే మనం దాన్ని ఏమంటామంటే వేరియబుల్ అంటాం. అదే మనం ఏ ఇంట్ ఏ కమ బి అని రాస్తే ఇంకో మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీ బ్లాక్కి మనకి ఈ బి అనే నేమ్ అసైన్ అవుతుంది. సో దిస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ టు ది మెమరీ బ్లాక్ ఈజ్ వేరియబుల్ అంటున్నా. ఎందుకంటే ఒక మెమరీ బ్లాక్కి నేమ్ అసైన్ అవుతుంది. ఓకేనా, సో దానికి నేమ్ అసైన్ అయ్యే నేమే దాన్ని మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ జస్ట్ లైక్ కంటైనర్. ఈ కంటైనర్లో మనం ఎటువంటి టైప్ అయితే స్పెసిఫై చేస్తామో అటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం అనమాట. ఓకేనా, సో వేరియబుల్ సింటాక్స్ చూడండి ఒకసారి. వేరియబుల్ సింటాక్స్ అయితే డిస్కస్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకి వేరియబుల్ 3 కేటగిరీస్ ఉంటాయి. సింటాక్స్ వచ్చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ రాస్తాం అన్నమాట. ఓకేనా, దిస్ ఇస్ ద సింటాక్స్. సో యాజ్ సేమ్ యాజ్ మనం ఏదైనా టర్బో సి ఓపెన్ చేసినా కానీ లేకపోతే ఆన్లైన్ సి ఓపెన్ చేసినా కానీ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే అంటే క్రియేట్ చేయాలంటే మనం డేటా టైప్ రాస్తున్నామా, ఎస్ వేరియబుల్ నేమ్ ఇస్తున్నామా, యాజ్ ఇట్ ఈస్ మనం డేటా టైప్ అని సింటాక్స్ రాస్తాం అనమాట. అంటే ద రూల్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అంటే చెప్పేదాన్ని మనం సింటాక్స్ అంటాం. ఓకేనా, సో సింటాక్స్ అంటే ఏం లేదు, రూల్స్. ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వకూడదు, ఆ రూల్స్ ఫాలో అయితేనే యూ కెన్ ఏబుల్ టు డిక్లేర్ ది వేరియబుల్స్. ఓకే, అండ్ ఇలాగే మనకి కొన్ని కాన్సెప్ట్స్కి సింటాక్సెస్ ఉంటాయి. ఆ సింటాక్సెస్ ఎగ్జాక్ట్గా మనం ఫాలో అయితేనే మనం ఆ కాన్సెప్ట్స్ మనం ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలం అనమాట. సో మనం వేరియబుల్ క్రియేట్ చేయాలంటే అంటే డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలంట, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలంట. యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ డేటా టైప్ ఇచ్చాను అండ్ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. సో దిస్ ఇస్ ద సింటాక్స్. అండ్ ఇంకో థింగ్, మనకి వేరియబుల్స్లో 3 కేటగిరీస్ వస్తాయి. అంటే డిక్లరేషన్ అని ఒక టైప్ వస్తుంది. అంటే వేరియబుల్స్ చెప్పేటప్పుడు ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ వాల్యూస్ ఇచ్చేటప్పుడు కానీ కొంతమంది ఎలా పిలుస్తారంటే డిక్లరేషన్ అంటాం. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి అసైనింగ్ అంటాం. ఓకే, అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్ అంటాం. ఈ 3 వాటికి డిఫరెన్స్ చూడండి. కొంతమంది ఒక వేరియబుల్ యూస్ చేసేటప్పుడు డిక్లేరింగ్ అంటారు, డిక్లరేషన్ అంటారు, అసైనింగ్ అంటారు, లేకపోతే డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్ అంటారు. అసలు ఈ 3 కేటగిరీస్లో అసలు ఈ నేమ్స్ ఎందుకు పిలుస్తున్నాము వేరియబుల్స్ కాల్ చేసేటప్పుడు అని మీకు ఒక క్లారిటీ ఇస్తాను. జస్ట్ లుక్ ఎట్ హియర్. మీకు ఒకసారి ఏంటంటే ఆన్లైన్ సి కంపైలర్లోకి తీసుకెళ్తాను. సో దిస్ ఈజ్ ద ఆన్లైన్ సి కంపైలర్. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఒక వేరియబుల్ ఇలా క్రియేట్ చేస్తే లైక్ ఇలా ఇచ్చినప్పుడు నీకేమవుతుంది, ఒక ఏ అని మెమరీ బ్లాక్ నీ మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో జస్ట్ ఏ సెకండ్. సో ఒక ఏ అనే మెమరీ బ్లాక్ నీ మెమరీలో అయితే క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంట్ టైప్. సో ఇది మనకి 2 bytes ఆఫ్ మెమరీ. లైక్ ఆన్లైన్ సి కాబట్టి మనకి 4 bytes ఆక్యుపై చేస్తుంది. అదే టర్బో సి అయితే ఇట్ విల్ ఆక్యుపై 2 bytes. సో ఇమాజిన్ దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ 4 bytes ఆఫ్ మెమరీ. ఓకేనా, సో కానీ మనం దీంట్లో వాల్యూ అయితే ఏం స్టోర్ చేయలేదు రైట్ నౌ. సో ఇలా స్టోర్ చేయకుండా ఓన్లీ క్రియేట్ చేసి ఆ కంటైనర్కి మనం అంటే ఆ మెమరీ బ్లాక్కి మనం ఇలా ఓన్లీ నేమ్ ఇస్తే
మనం దాన్ని ఏమంటాం అంటే డిక్లరేషన్ అంటాం. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం వాల్యూ ఇలా ఓన్లీ క్రియేట్ చేసి ఇస్తే డిక్లరేషన్. అదే వాల్యూ ఇలా క్రియేట్ చేసి మనం వాల్యూ ఇస్తే లైక్ ఏ ఈక్వల్ టు లైక్ 50 అని ఇస్తున్నాం. ఓకేనా, దీన్ని మనం అసైన్మెంట్ అంటాం. అసైన్మెంట్ అనొచ్చు, లేకపోతే లైక్ అసైనింగ్ అనొచ్చు. అసైనింగ్ అసైనింగ్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నా, ఓన్లీ వాల్యూ 50 అనే వాల్యూ నేను ఏలో స్టోర్ చేస్తున్నా. అంటే నాకు 50 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఇలా మనం ఒక వాల్యూ ఏ లోపల అంటే ఒక మెమరీ బ్లాక్ లోపల ఇన్సర్ట్ చేస్తే, వేరియబుల్ లోపల ఇన్సర్ట్ చేస్తే మనం దాన్ని అసైనింగ్ అంటాం. ఓకేనా, అండ్ దీన్ని నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నా. యూ కెన్ టేక్ ది రిఫరెన్స్ ఫ్రమ్ దట్. సెకండ్. ఓకే, ఐ విల్ బి అటాచింగ్ హియర్. సో కొద్దిగా మినిమైజ్ అయితే చేస్తాను. యూ కెన్ టేక్ ది రిఫరెన్స్ ఫ్రమ్ హియర్. ఓకే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి థర్డ్ కేటగిరీ అయితే ఉంది. థర్డ్ కేటగిరీ ఏంటిది? థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకి డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్. అంటే థర్డ్ కేటగిరీ చూడాలి మనం ఇప్పుడు. సో మనం డిక్లరేషన్ అంటే ఏంటో చూసాం. డిక్లరేషన్ అంటే ఓన్లీ మనం ఒక కంటైనర్ బ్లాక్ క్రియేట్ చేసి ఆ మెమరీ బ్లాక్కి నేమ్ ఇస్తే మనం డిక్లరేషన్ అంటాం. ఆ మెమరీ బ్లాక్లో వాల్యూ ఇన్సర్ట్ చేస్తే మనం అసైనింగ్ అంటాం. ఇప్పుడు థర్డ్ కేటగిరీ చూద్దాం, డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్. ఈ థర్డ్ కేటగిరీ అంటే ఏంటిదో చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి డెరెక్ట్ చేస్తున్నా. సో డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్ అంటే ఎట్ ఏ టైం నువ్వు డిక్లేర్ చేస్తావు, ఎట్ ఏ టైం నువ్వు క్రియేట్ చేసినప్పుడే ఒక వేరియబుల్ వాల్యూతో అసైన్ చేస్తావు అనమాట. ఓకేనా, సో జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో లెట్స్ సే దట్ ఇక్కడ నేను వాల్యూ డిక్లేర్ చేస్తాను, దీన్ని మనం డిక్లరేషన్ అంటాం. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ వాల్యూ డిక్లేర్ చేసినప్పుడే నేను వాల్యూ అసైన్ చేసేస్తాను. లెట్స్ సే దట్ 40 అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఎట్ ఏ టైమ్ వాల్యూ అన్నది డిక్లేర్ చేస్తున్నా. జస్ట్ డిక్లేర్ చేస్తున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ అసైనింగ్ చేస్తున్నాను. అసైనింగ్ అంటే ఒక వాల్యూ వేరియబుల్ లోపల అసైన్ చేయడం అనమాట, అంటే ఇన్సర్ట్ చేయడం. సో డిక్లేర్ ఇక్కడే చేసా, క్రియేట్ ఇక్కడే చేసా, వాల్యూ ఇక్కడే ఇన్సర్ట్ చేశాను. సో ఇలా మనం రెండు ఒకేసారి చేస్తే మనం దాన్ని ఏమంటాం, డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్ అంటాం అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం వాల్యూ ప్రింట్ చేద్దాం, ఇది వాల్యూడో కాదు. సో జస్ట్ ఫోకస్ హియర్, ఐల్ బి సెలెక్టింగ్. సో మనం వాల్యూ ఇంటి టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏ స్పెసిఫైర్ ఇవ్వాలి, స్పెసిఫై డి ఇవ్వాలి, కామా ఏ. ఓకేనా, సో వాల్యూ ప్రింట్ చేస్తున్నా, జస్ట్ లుక్ ఎట్ హియర్. సో ఆర్ వి గెటింగ్ ది 40? ఎస్ వీఆర్ గెటింగ్ ది 40. ఇట్ మీన్స్ దట్ డిక్లరేషన్ ప్లస్ అసైనింగ్ వాల్యూస్ అయితే ఒకేసారి అయితే ఇవ్వచ్చు. ఓకేనా, నేను దీన్ని కట్ చేస్తున్నా. యూ కెన్ టేక్ ది రిఫరెన్స్ ఫ్రమ్ హియర్ అలాంగ్ విత్ ది అవుట్పుట్. Oh, just a second. I'll be adding into the current page this. Okay, nothing but we just right now the things whatever I wrote here, I'm getting it right. So just a second. Okay, we'll leave it here. So just focus on here. సో దిస్ ఇస్ మనం అసైనింగ్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? వేరియబుల్స్కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. రూల్స్. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. రూల్స్. ఓకే, ఫస్ట్ రూల్ వచ్చేసి దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. సో ఎవ్రీ వేరియబుల్ variable can start with
లెటర్స్ ఆర్ అండర్ స్కోర్ అనమాట. అండర్ స్కోర్ అంటే సింబల్ వస్తుంది, కిందకు వస్తుంది ఆ స్కోర్ అనమాట. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో యూ కెన్ ఫోకస్ హియర్ అండ్ నేను డెస్క్టాప్లోకి తీసుకెళ్తున్నా. ఐ విల్ బి అరేంజింగ్ దిస్ ఆల్. లుక్ ఎట్ హియర్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో నేను ఏజ్ అని ఇస్తున్నా నేమ్, ఒక వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు నాకేమవుతుంది అంటే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి ఏజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆ ఏజ్ అనే బ్లాక్లో, మెమరీ బ్లాక్లో 40 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ ది థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, అండ్ ఒక వేరియబుల్ అనేది లెటర్స్తో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను. ఎస్, మనకి లెటర్తో అయితే స్టార్ట్ అవుతుంది వేరియబుల్. ఎస్ అను. అండ్ మనం ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాను, ఒక వేరియబుల్ వచ్చేసి మనకి అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను. ఎస్, ఒకసారి అండర్ స్కోర్తో కూడా చూద్దాం. అండర్ స్కోర్ ఇస్తున్నా. సో దిస్ ఇస్ అండర్ స్కోర్ సింబల్. సో దిస్ ఇస్ ద మైనస్ సింబల్. ఇది హైఫన్ అంటాం. ఈ హైఫన్ అయితే ఇవ్వకూడదు. అండర్ స్కోర్ కిందకు వస్తుంది సింబల్. ఈ సింబల్తో కూడా ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ ఏ సింబల్తో ఏ సింబల్తో క్రియేట్ చేశారో సేమ్ అదే సింబల్ అయితే ఇవ్వాలి. లైక్ అండర్ స్కోర్ ఇవ్వాలి, ఇక్కడ కూడా ఏజిఈ ఇవ్వాలి, లేకపోతే మీకు వాల్యూ ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా. ఈసారి నేను ఏజ్ ఇలా ఇవ్వకుండా ఓన్లీ ఏ ఇస్తున్నా. ఓన్లీ ఏ ఇచ్చినప్పుడు మనకి అడ్రస్ వస్తాయి అనమాట. ఎందుకంటే మనం ఒక వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసాం. మనం ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసామా? ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేదు. ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఓన్లీ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ అండర్ స్కోర్ ఏజ్ అనే వేరియబుల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంది. అందుకని మనకి అది మాత్రమే ఉంటుంది త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. సో మనం ఈ వేరియబుల్ లోపల మనకి ఏ వాల్యూ స్టోర్ అయింది, 40 అనే వాల్యూ స్టోర్ అయింది. సో మనం ఈ మెమరీ బ్లాక్ నేమ్తో, అంటే ఈ వేరియబుల్ నేమ్తో మనం కాల్ చేయాలి. ఆ వాల్యూని రిట్రైవ్ చేయాలంటే లైక్ అండర్ స్కోర్ ఏజిఈ అని ఇవ్వాలి. ఏజిఈని ఇస్తే మనకి వాల్యూ అయితే 40 అయితే వస్తుంది. ఓకే. సో ఏజెస్ సమ్ డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఏజెస్ ఈక్వల్ టు లైక్ సమ్ కాలం అయితే రాయొచ్చు. సో ఏజెస్ 40 అని వస్తుంది. కెన్ అబ్జర్వ్. ఓకే, అండర్ స్కోర్తో అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అదే అండర్ స్కోర్ తర్వాత కూడా ప్రింట్ చేయొచ్చా? అండర్ స్కోర్ తర్వాతనే వచ్చా? ఒకసారి చెక్ చేద్దాం. సో అండర్ స్కోర్ లాస్ట్లో ఇస్తున్నా. లాస్ట్లో వచ్చి చెక్ చేస్తున్నా. అండర్ స్కోర్ వస్తుందా? ఎస్, అవుట్పుట్ అయితే వస్తుంది. అండర్ స్కోర్ మీరు బిగినింగ్ ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు. ఆల్సో యూ కెన్ స్టార్ట్ దిస్ అండర్ స్కోర్ ఎట్ ది బిగినింగ్, అట్ ది ఎండింగ్ ఆల్సో. ఓకేనా. సో బోర్డులోకి వెళ్దాం. సో బోర్డులో నేను ఇక్కడ ఏం రాస్తానంటే, ఇక్కడ నేను జస్ట్ వ్యాలిడ్ అని కొన్ని కేసెస్ రాస్తాను. వ్యాలిడ్. సో అండర్ స్కోర్ ఏజ్, ఏజ్ అండర్ స్కోర్ అంటే ఏజ్ అనేది ఒక జస్ట్ వేరియబుల్ మాత్రమే. నువ్వు ఏజ్ అనేది తీసుకో, లేకపోతే లైక్ బ్యాంక్ అని తీసుకో, లేకపోతే నీ నేమ్ టు క్రియేట్ చేసుకో వేరియబుల్ నేమ్, ఏం కాదు, నథింగ్. ఓకేనా. అండ్ ఇలా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఇలా క్రియేట్ చేయొచ్చు, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఇంకో రూల్ చూపిస్తాను. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. బ్యాంక్ ఐడి ఇస్తున్నా. ఒక వేరియబుల్ నేమ్ బ్యాంక్ ఐడి అని క్రియేట్ చేస్తున్నా. BANK అండర్ స్కోర్ ఐడి అని ఇస్తున్నా. ఓకేనా. బ్యాంక్ ఐడి జస్ట్ ఒక బ్యాంక్ ఐడి వచ్చేసి 0474077 ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈస్ అని జస్ట్ ఒక డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. నీకు కావాల్సిన డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ మనం ఏ వేరియబుల్ క్రియేట్ చేసాం, బ్యాంక్ ఐడి అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. మనం అదే వేరియబుల్తో అయితే కాల్ చేయాలి. సో మనం దేంతో అయితే డిక్లేర్ చేస్తున్నామో దాంతోనే మనం కాల్ చేయాలన్నమాట. ఓకే. బ్యాంక్ అండర్ స్కోర్ ఐడి. ఓకేనా. ఈసారి మనకి వేరియబుల్ ఏం క్రియేట్ అవుతుంది, ఈసారి మనకి వేరియబుల్ బ్యాంక్ ఐడి అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో బ్యాంక్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది, విచ్ ఈస్ ద ఇంటి టైప్ ఆఫ్ బ్లాక్ హ్యావింగ్ ది 4077 యాజ్ ఏ వాల్యూ, విచ్ ఇస్ ఇంటి టైప్ ఆక్యుపైయింగ్ 4 bytes ఆఫ్ మెమరీ. ఓకే. సో ఈసారి నేను దీని వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తున్నా, ఈ బ్యాంక్ ఐడి అనే మెమరీ బ్లాక్ని కాల్ చేస్తున్నా. మెమరీ బ్లాక్ని మనం కాల్ చేసినప్పుడు ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, దీని లోపల ఉన్న వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకసారి రన్ చేద్దాం. సో జస్ట్ ఫోకస్ హియర్. సో అకౌంట్ నెంబర్ ఈస్ 4077 వస్తుందా? అలా మనం ఒక వాల్యూ అనేది, ఒక వేరియబుల్ అనేది మధ్యలో, అంటే లెటర్స్ మధ్యలో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. జస్ట్ సే దట్ ఈసారి నేను అండర్ స్కోర్ మధ్యలో ఇవ్వట్లా, ఇక్కడ కూడా అండర్ స్కోర్ మధ్యలో ఇవ్వట్లేదు. ఓకే. సార్ రన్ చేస్తున్నాను. రన్ అవుతుందా? ఎస్.
సో మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో అలానే మనం కాల్ చేయాలన్నమాట. సో మనం అండర్ స్కోర్ మధ్యలో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఇక్కడ రూల్స్లో రాస్తాను. సో ఒక వేరియబుల్ అన్నది ఇలా కూడా మధ్యలో మధ్యలో ఇలా కూడా అండర్ స్కోర్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ బ్యాంక్ అండర్ స్కోర్ ఐడి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్వాలిడ్ ఏంటివి? ఇన్వాలిడ్ వచ్చేసి యూ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్, యూ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ది స్పెషల్ సింబల్స్. సో నాట్ వ్యాలిడ్ వచ్చేసి ఇన్వాలిడ్ వచ్చేసి మనకి యూ కెనాట్ స్టార్ట్ విత్ ది నెంబర్ ఏజీ ఇలా స్టార్ట్ చేయలేం. ఓకే, అండ్ ఇంకో థింగ్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ లైక్ యాష్, టెంప్ అని. ఓకే, టెంప్ అంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, హ్యాష్ టెంప్ అని. ఓకే, డాలర్ కాదు, లైక్ ఏదో ఒక సింబల్ లైక్ మీరు తీసుకుంటే ఎట్ ది రేట్ ఆఫ్ ఏజ్ అని. ఇలా దీంతో అయితే మనం క్రియేట్ చేయలేము. ఇలా మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయలేము. ఇన్ కేస్ క్రియేట్ చేయాలని చేసినా కానీ మనకి వాల్యూ రిట్రైవ్ చేసేటప్పుడు వాల్యూస్ అయితే ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఒకసారి చెక్ చేద్దాం ఇలాగే. సో సేమ్ థింగ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హియర్ టు డెస్క్టాప్. సో ఒక వేరియబుల్ అన్నది నేను సింపుల్గా ఏజ్ అని ఇస్తున్నా. ఏజ్ ఏ వేరియబుల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, వీ నో దట్. సో ఈసారి ఏజ్ ఫస్ట్ మనం నెంబర్తో స్టార్ట్ చేద్దాం. 1 ఏజ్ అని ఇస్తున్నా, న్యూమరికల్ వాల్యూస్తో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏజ్ అని ఇస్తున్నా. సో మనం వేరియబుల్ ఏ నేమ్తో అయితే ఇచ్చామో సేమ్ నేమ్తో మనం కాల్ చేయాలి. సో మనకి వేరియబుల్ నేమ్ ఏంటిది? 1 ఏజ్ అనేది మనకి వేరియబుల్ నేమ్ అనమాట. ఓకే, సో ఈసారి నేను రన్ చేస్తాను దీన్ని, సార్ చూద్దాం. సో మనకి రన్ అవుతుందా? అవుట్పుట్లో ఏమొస్తుంది? అవుట్పుట్లో ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు ఎర్రర్ ఏంటిది? ఇన్వాలిడ్ సఫిక్స్ ఏజ్ ఆన్ ఇంటీజర్ కాన్స్టాంట్ సంథింగ్ 1 అనేది నువ్వు స్టార్ట్ చేయలేవు అని చెప్తుంది అనమాట. అదే మనం 1 దీని తర్వాత స్టార్ట్ చేయొచ్చా? ఏజ్ తర్వాత 1 అని రాయొచ్చా? న్యూమరికల్ వాల్యూస్ రాయొచ్చా? సార్ చూడండి. సో నేను ఏజ్ తర్వాత 1 అని ఇస్తున్నా. అంటే ఒక వేరియబుల్ అంటే ఫస్ట్ లెటర్తో స్టార్ట్ చేశాను, దాని తర్వాత నేను నెంబర్తో ఎండ్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో మనకు అవుట్పుట్ వస్తుందా? ఎస్, అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఒక వేరియబుల్ అనేది స్టార్టింగ్ న్యూమరికల్ వాల్యూస్తో అయితే ఇవ్వకూడదు. యూ కెన్ ఏబుల్ టు స్టార్ట్ విత్ ది డిజిట్స్. ఓకే, అండ్ ఆల్సో మనం స్పెషల్ సింబల్స్ కూడా ఇచ్చి చూద్దాం. స్పెషల్ సింబల్స్. సో స్పెషల్ సింబల్ ఏంటివి? ఒకసారి ఏజ్ ఇస్తున్నా, ఓన్లీ ఏజ్ తీసేసి స్పెషల్ సింబల్ లైక్ @ సింబల్ ఇస్తున్నా. సింబల్తోనే కాల్ చేయాలి మనం, అదే నేమ్తో కాల్ చేయాలన్నమాట. సింబల్ రన్ చేస్తున్నా. అవుట్పుట్ వస్తుందా? అవుట్పుట్ అయితే రావట్లేదు. సో రీజన్ ఇస్ వీ కెనాట్ యూజ్ ది సింబల్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ఇన్వాలిడ్. ఒక స్పెషల్ సింబల్తో కానీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ కానీ డాలర్ కానీ వీ కెనాట్ స్టార్ట్ విత్ ది ఎనీ స్పెషల్ సింబల్, వీ కెనాట్ స్టార్ట్ విత్ ది న్యూమరికల్ వాల్యూ. ఓకే, యూ హ్యావ్ టు మేక్ రిమెంబర్ దస్. సో మళ్ళీ బోర్డులోకి వెళ్తున్నా. సో సెకండ్ రూల్ ఏంటిది? సెకండ్ రూల్ మనం ఏం నేర్చుకున్నాం? సెకండ్ రూల్లో వచ్చేసి వీ హ్యావ్ టు సే దట్ కెన్ contains letters, digits, okay, and underscores. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఏం చేసాం ఇందాక వ్యాలిడ్ వచ్చేసి ఏంటివి? ఒక నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఎండింగ్లో పెట్టచ్చు నెంబర్. ఒక వేరియబుల్కి స్టార్టింగ్లో పెట్టచ్చు కదా, స్టార్టింగ్లో అయితే పెట్టలేము. ఎస్ ఆర్ నో? సో ఎండింగ్లో అయితే పెట్టగలుగుతున్నాం. వ్యాలిడ్ ఏంటివి అప్పుడు? సో ఏజ్ 1 అన్నది వ్యాలిడ్. ఓకే, అండ్ బ్యాంక్ _ID 1 ఇచ్చినా కూడా వ్యాలిడ్ అనమాట. సో ఇన్వాలిడ్ ఏంటివి? ఇన్వాలిడ్ వచ్చేసి మనకి దట్ వీ హ్యావ్ టు సే దట్. సో ఒక ఏజ్ అనేది లైక్ ఇలా 1 ఏజ్ అని రాయలేము. ఎస్ అన్నో? అండ్ ఆల్సో మనం అండర్ స్కోర్కి బదులు హైఫన్ ఇస్తే లెట్స్ సే దట్ నేను బ్యాంక్ _ID ఇలా, అంటే అండర్ స్కోర్ కాదు, ఇది హైఫన్ అనుకోండి. సో మళ్ళీ జస్ట్ ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా టేస్ట్ చేసేసి మళ్ళీ జస్ట్ బ్యాంక్ _ ఇలా _ సింబల్ ఉంటుంది ఐడి.
అంటే అండర్ స్కోర్ అంటే కిందకి వస్తుంది, ఇది అండర్ స్కోర్ కాదు, హైఫన్ అంటాం. హైఫన్ అంటే ఏంటో చూపిస్తాను. ఇలా మనం బ్యాంక్ ఐడి, ఒక బ్యాంక్ ఐడి వేరియబుల్ క్రియేట్ చేద్దాం. జస్ట్ సే హియర్, సో లెట్స్ సే దట్ ఐఎమ్ క్రియేటింగ్ ది వేరియబుల్ హియర్. వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, బ్యాంక్ ఐడి అనే వేరియబుల్. బ్యాంక్ ఐడి, బ్యాంక్ ఐడి అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కూడా నేను బ్యాంక్ ఐడి అని ఇస్తున్నా, బ్యాంక్ ఐడి. సో ఈ బ్యాంక్ ఐడి 40 ఏదో ఒక నెంబర్ 4078 అని ఇస్తున్నా. మనం రన్ చేద్దాం. 4078 అని వస్తుంది అకౌంట్ నెంబర్ ఇస్. సో ఈసారి మధ్యలో అండర్ స్కోర్ ఇస్తే మనం అండర్ స్కోర్ మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో, యాజ్ వి డిస్కస్ ప్రీవియస్లీ. సో బ్యాంక్ ఐడి, బ్యాంక్ ఐడి, ఓకే. సో మనం 1 ఇచ్చా, ఎస్ 1 కూడా ఎంటర్ ఇచ్చి ఇలా, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇది కూడా వ్యాలిడే. సో మనం ఈ అండర్ స్కోర్ కాకుండా హైఫన్ ఇస్తున్నా, అంటే ఇది హైఫన్ సింబల్ అంటాం దీన్ని, ఓకేనా. ఈ హైఫన్ సింబల్ ఇస్తే మనకి వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇలా మైనస్ సింబల్ అంటే హైఫన్ నథింగ్ బట్, ఇట్ జస్ట్ నథింగ్ బట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మైనస్ అంటాం దాన్ని, ఓకేనా. ఇలా మైనస్ సింబల్ ఇస్తే మనకి వర్క్ అవుతుందా? సో వర్క్ అవ్వట్లేదు అనమాట. సో మనం అండర్ స్కోర్ అయితే మెయింటైన్ చేయాలి. అండర్ హైఫన్ ఇస్తే మనకి ఒక వేరియబుల్ మధ్యలో, అంటే వర్డ్ మధ్యలో మనం హైఫన్ అటాచ్ చేస్తే అవ్వదు, వర్క్ కాదు. అదే అండర్ స్కోర్ అటాచ్ చేస్తే ఇట్ విల్ వర్క్. ఇలా అటాచ్ చేస్తే అండర్ స్కోర్ ఒక వర్డ్కి అంటే ఒక లెటర్కి వర్డ్ అటాచ్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు రన్ దట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ఏ కంప్లీట్లీ వ్యాలిడ్, ఓకే. అండ్ విల్ గో టు ది ఆన్లైన్ బోర్డ్ నౌ. సో థర్డ్ రూల్ వచ్చేసి వీ హ్యావ్ దట్. సో యువర్ వేరియబుల్ ఇస్ కేస్ సెన్సిటివ్ అంటాం. ఏమంటాం? కేస్ సెన్సిటివ్, కేస్ సెన్సి oh just a second, spelling mistake. Case sensitive, ఓకే. కేస్ సెన్సిటివ్ అంటే నథింగ్ బట్ నువ్వు వేరియబుల్ నేమ్ ఏదైతే యూజ్ చేస్తున్నావో అదే నేమ్తో కాల్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ 2 లైన్స్ అయితే తీసేద్దాం. సో కేస్ సెన్సిటివ్ ఇస్ నథింగ్ బట్, సో లెట్స్ సే దట్ నేను ఇంట్ ఏజ్ అని తీసుకుంటున్నా, ఓకే. సో ఏజ్ అని తీసుకొని నేను ఇక్కడ వాల్యూ అప్పుడే ఇస్తాను. ఏజ్ వచ్చేసి 25 అని ఇస్తున్నా, ఓకే. ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి. సో నేను ఇక్కడ ఏజ్ ఈస్ అని ఇచ్చేసి పర్సంటేజ్ డి కామా ఏజ్ అని కాల్ చేస్తున్నా. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ 25 అని అవుట్పుట్ వస్తుంది అల్టిమేట్గా, ఎస్ ఆర్ నో. సో అవుట్పుట్ అనేది 25 వస్తుంది, ఏజ్ ఇస్ 25. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ అని ఇచ్చా, అండ్ ఈసారి నేను క్యాపిటల్ ఏజీ అని ఇస్తున్నా, ఓకేనా. సో ఈసారి మనకి అవుట్పుట్ వస్తుందా? ఈసారి మనకి అవుట్పుట్ రావట్లేదు. ఎందుకంటే మనం ఏ నేమ్తో అయితే కాల్ చేసామో, అంటే ఏ నేమ్తో అయితే డిక్లేర్ చేసామో, లెట్స్ సే దట్ నేను ఏ స్పెల్లింగ్స్తో డిక్లేర్ చేశాను. ఇక్కడ నేను స్మాలర్ కేసెస్తో క్రియేట్ చేశాను ఆ మెమరీ బ్లాక్. సో నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నాకు ఏజ్ అని ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయి ఉంది. దాని లోపల 25 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఇదే నేమ్తో కాల్ చేయాలి. సో ఇక్కడ స్మాలర్ ఉంటే స్మాలర్తోనే కాల్ చేయాలి, అప్పర్ ఉంటే అప్పటితోనే కాల్ చేయాలి. సో మనం ఇక్కడ ఏజ్ ఇచ్చాము, ఇక్కడ మనం ఏ నేమ్తో కాల్ చేస్తున్నాం? ఏజీ ఎగ్జిస్ట్ అయి ఉందా? క్యాపిటల్ ఏజీ ఎగ్జిస్ట్ కాలేదు. సో ఇట్ మీన్స్ దట్ ఇట్ వోంట్ కాల్, యూ విల్ ఫేస్ దిన్ ఎర్రర్స్. లేని మెమరీ బ్లాక్ నువ్వు కాల్ చేయాలని ట్రై చేస్తే యూ విల్ ఫేస్ ఎన్ ఎర్రర్స్ అనమాట, ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఇవ్వకూడదు. ఇక్కడ నువ్వు ఏ నేమ్తో అయితే డిక్లేర్ చేస్తావో అదే నేమ్తో అయితే మెయింటైన్ చేయాలి టు కాల్, ఓకే. నేను ఇక్కడ స్మాల్ ఏజీ అని ఇస్తున్నా. యూ కెన్ రన్ ఇట్ అగైన్, యూ విల్ సీ ద రిజల్ట్ హియర్ యాజ్ ఏజ్ ఇస్ 25, ఓకేనా. అలాగే నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే, లెట్స్ దట్ నేను స్మాల్ ఏ ఇచ్చా, స్మాల్ ఏ ఈక్వల్ 25. ఇక్కడ కూడా స్మాల్ ఏ అని ఇవ్వాలి, ఓకే. 25 వస్తుంది, ఏజ్ ఇస్ 25. అదే నేను ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాను, వర్క్ అవుతుందా? అఫ్ కోర్స్ వర్క్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్మాలర్ ఏ వేరు అండ్ క్యాపిటల్ ఏ వేరు. సో దిస్ ఈస్ కాల్డ్ కేస్ సెన్సిటివ్. అప్పర్ కేస్ ఇస్తే అప్పర్ కేస్తోనే కాల్ చేయాలి, లోయర్ కేస్ ఇస్తే లోయర్ కేస్తోనే కాల్ చేయాలన్నమాట. అదే నేను ఇక్కడ అప్పర్ కేస్ ఇచ్చాను, అండ్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి స్మాలర్ కేస్తో కాల్ చేస్తున్నా. సో దిస్ ఏ ఇస్ డిఫరెంట్, దిస్ స్మాలర్ ఏ ఇస్ డిఫరెంట్. సో మళ్ళీ కాల్ చేస్తే నాకు అవుట్పుట్ వ్యాలిడే వస్తుంది. ఈసారి నేను ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఈసారి ఇక్కడ నేను క్యాపిటల్ ఏనే ఇస్తున్నా. సో అంటే ఇక్కడ ఇది అప్పర్ కేసే, ఇది కూడా అప్పర్ కేసే. ఈసారి నాకు అవుట్పుట్ అయితే వస్తుంది, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ కేస్ సెన్సిటివ్. ఏమంటాం? కేస్ సెన్సిటివ్ అంటాం. సో లెట్స్ సే దట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే లైక్ వ్యాలిడ్, లైక్ ఏ, 25 వ్యాలిడ్, 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 25 వ్యాలి
AGE. Okay, something small examples. AGE. While calling AGEతోనే కాల్ చేయాలి. అది ఇన్వాలిడ్ కేస్ అయితే మనం ఏం చేయాలంటే సేమ్ యాజ్ మనం ఇన్వాలిడ్ కేస్ అయితే లెట్స్ దట్ ఇప్పుడు నువ్వు ఏజీ అని డిక్లేర్ చేసావు. ఏజీ అని డిక్లేర్ చేసినప్పుడు నువ్వు కాల్ చేసేటప్పుడు అంటే ప్రింటిఫ్ లోపల కాల్ చేసేటప్పుడు ఏజీతో కాల్ చేయకూడదు. ఓకే, ఏజీతో అయితే కాల్ చేయకూడదు. AGE. Okay, this is completely different. This is completely different. And next next thing వచ్చేసి we have that one more thing called no keywords is allowed. Keywords are allowed. సో కీవర్డ్స్ ఇస్ నథింగ్ బట్ మనకి సి లాంగ్వేజ్లో టోటల్గా 32 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి? 32 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో టోటల్గా we will be having totally 32 రిజర్వ్డ్ కీవర్డ్స్. సో రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఏం లేదు, అది పర్టికులర్ పర్పస్కి మాత్రం యూజ్ చేస్తాం. డిఫరెంట్ పర్పస్కి మాత్రం యూజ్ చేయాలి అన్నమాట. సో లైక్ మనం వేరియబుల్ ప్లేస్లో కీవర్డ్ అయితే యూజ్ చేయలేం. లెట్స్ సే దట్ మనకి ఇంట్ కానీ క్యార్ కానీ ఫ్లోట్ కానీ అండ్ ఆల్సో డబల్ కానీ మనకి డేటా టైప్స్ అంటాం. ఎస్ ఆర్ నో? ఇవి మనం ఏమంటాం? డేటా టైప్స్ అంటాం. డేటా types. And also this is only used to define the type of the variable. సో మనం ఓన్లీ డేటా టైప్ని డిఫైన్ చేయడానికి యూస్ చేస్తున్నాం, ఇంకా వేరే పర్పస్ కానీ యూస్ చేస్తున్నామా? నో. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కీవర్డ్స్. ఆల్సో ప్లస్ ఆల్సో కాల్డ్ యాజ్ కీవర్డ్స్ అంటున్నాం. ఓకేనా? అంటే మనం వేరియబుల్ ప్లేస్లో కీవర్డ్స్ అయితే యూజ్ చేయలేము అనమాట. లెట్స్ సే దట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఏ ప్లేస్లో మళ్ళీ నేను ఇక్కడ క్యార్ ఈక్వల్ టు లైక్ ఇంట్ ఈక్వల్ టు 25 అని రాస్తున్నా. ఇంట్ ఈక్వల్ 25 అండ్ ఇంట్ అని రాస్తున్నా. ఈజ్ ఇట్ వ్యాలిడ్? నాట్ వ్యాలిడ్. సార్ కాల్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే వేరియబుల్ ప్లేస్లో నేను డేటా టైప్స్ అయితే యూజ్ చేయలేను. సో నాకు డేటా టైప్స్ వచ్చేసి కీవర్డ్స్ కూడా అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ కాల్ నథింగ్ బట్ యూ కెనాట్ యూజ్ ది కీవర్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక వేరియబుల్ నేమ్ లెంత్ ఉందా? నేమ్ లెంత్ should not exceed the length more than 31 characters. సో 31 క్యారెక్టర్స్ కంటే యాక్సీడ్ అవ్వకూడదు. క్యారెక్టర్స్ అంటే ఏం లేదు, లెస్ నథింగ్ బట్ లెట్స్ సే దట్ నేను ఇక్కడ వేరియబుల్ ప్లేస్లో నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. bank_id క్రియేట్ చేశాను. సో నాకు ఇక్కడ టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నా వేరియబుల్లో? 1 2 3 4 5 6 7. సో నాకు ఇక్కడ 7 క్యారెక్టర్స్ ఉన్నాయి నా వేరియబుల్లో. ఓకేనా? నా వేరియబుల్ ఎన్ని క్యారెక్టర్స్తో క్రియేట్ అయింది? 7 క్యారెక్టర్స్తో క్రియేట్ అయింది. అలా నేను ఒక స్పెసిఫై అంటే ఒక రేంజ్ వరకు అయితే ఇవ్వచ్చు, 31 క్యారెక్టర్స్ వరకు అయితే ఇవ్వచ్చు. 31కి మించి ఇస్తే యువర్ సి లాంగ్వేజ్ వోంట్ అలౌ అనమాట. దట్ ఈస్ ద థింగ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ రిగార్డింగ్ ది వేరియబుల్స్. అండ్ దాని తర్వాత మనకి సో మస్ట్ డిక్లేర్ 6th రూల్, మస్ట్ డిక్లేర్ బిఫోర్ యూజ్. అంటే ఒక వేరియబుల్ అన్నది కంపల్సరీ మ్యాండేటరీగా డిక్లేర్ చేయాలంట. అంటే డిక్లేర్ అంటే లైక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేయాలి. లైక్ క్యారెక్టర్ టైప్ అయితే నువ్వు క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటే క్యారెక్టర్ సిహెచ్ అని, అలా నువ్వు ఫ్లోట్ స్టోర్ చేయాలనుకుంటే ఫ్లోట్, ఏదో ఒకటి ఎఫ్ అని, ఏదో ఒక వేరియబుల్ ఇలా డిక్లేర్ చేయాలంట. ఇలా డిక్లేర్ చేయకుండా నువ్వు ప్రోగ్రామ్ అయితే ఆ వేరియబుల్స్లో అయితే యూజ్ చేయాలన్నమాట.
ఓకే. సో ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ నువ్వు యూస్ చేసుకోగలవు. దిస్ ఇస్ ద రీజన్. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ అబౌట్ ది వేరియబుల్స్ అండ్ ఇట్స్ రూల్స్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్.